ప్రభావతి మనోజ్ మీద కేసు పెట్టిన మీనాకు అండగా కోర్టులో సాక్ష్యం చెప్పిన శృతి, షాక్లో రోహిణి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక ప్రభావతి అయితే శివాని చెప్పుతో కొట్టి ఇంట్లో నుంచి బయటకి ఈడ్చుకొచ్చి నలుగురిలో చాలా అవమానం చేస్తుంది. అలా అవమానం చేసినటువంటి ప్రభావతి పనితోటి ఇక అక్కడ బస్తీ వాళ్ళంతా కూడా చాలా హార్ష్గా మాట్లాడటంతో ఇక రోహిణి అయితే ప్రభావతిని అలర్ట్ చేసి, మీరు ఇక్కడ ఉంటే అనవసరంగా వీళ్ళందరి చేతిలో మాటలు పట్టడం కాదు, దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది. ఎక్కడి దాకా వచ్చినా ఏమైనా వాళ్ళంతా ఒక్కటి, ముందు మీరు పదండి అత్తయ్య అని చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి ఇంటికి వెళ్తూ వెళ్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి శివ మీద కేసు పెట్టేసి వెళ్తుందనమాట. ఇక అలా వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఇంట్లో అందరికీ కూడా విషయం చెప్పేసరికి ఇక సత్యం చాలా బాధపడతాడు. అసలు ఇలా జరగటం ఏంటి, శివ ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఈలోపు ఇక బాలు వస్తాడు. అలా వచ్చినటువంటి బాలు ఇక్కడ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు ఆ వీడియో నా ఫోన్లో ఉంటే బయటికి ఎలా వెళ్ళింది, నా ఫోన్ పోయింది, కానీ ఎన్నో ఉన్నాయి, అవేవి రాకుండా శివ వీడియో మాత్రమే బయటికి రావటం ఏంటి అంటే అసలు నా ఫోన్ పోవడానికి వీటికి ఏదో సంబంధం ఉంది అని చెప్పని అనుకుంటూ ఇక గబగబా మీనా దగ్గరికి వెళ్తే మీనా అయితే ఏడ్చుకుంటూ బాలుతోటి జరిగింది చెప్తుంది. ఇక ఈలోపు పోలీసులు రానే వస్తారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటే ప్రభావతి గారు కంప్లైంట్ ఇచ్చారు సార్, ముందు అర్జెంటుగా శివని అరెస్ట్ చేయాలి అని చెప్పడంతో ఇక శివ వాళ్ళ నుంచి తప్పించుకుని గబగబా పైకి వెళ్ళిపోతాడు, చచ్చిపోతానని చెప్పి. ఇక బాలు వెళ్ళి శివని కాపాడి పక్కకు తీసుకొచ్చి, నేనుండగా మీ కుటుంబానికి ఏమీ కాదు కానివ్వను అని చెప్పేసేసి అంటూ, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పి, శివ నువ్వు వెళ్ళరా, నేను ఏం చేయాలో చేసి నిన్ను ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంటాను అని చెప్పి చెప్తాడు. సరే బావా అని చెప్పి పోలీసులతో పాటు శివ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక అక్కడ పోలీస్ స్టేషన్లో అయితే అందరూ కూడా, నువ్వు చిన్న పిల్లాడివి, నీకెందుకయ్యా ఇలాంటి పనులు, అందులోనూ ఎక్కడా దొరకనట్టుగా మీ అత్తగారి దగ్గరే డబ్బు దొంగతనం చెయ్యాలా, వీడియో అంతా ఎంతలా వైరల్ అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శివ బాధపడుతూ ఉంటాడు. ఈలోపు పోలీస్ స్టేషన్కు మీనా ఇంకా ఆ బాలు ఇద్దరూ కూడా వస్తారు. ఇక మీనా బాలు ఇద్దరూ వచ్చిన తర్వాత ఎస్ఐ అయితే, చూడండి వాడికి బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పని అంటే, మేము బెయిల్ కోసం రాలేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం అని చెప్పని అంటే, కంప్లైంట్ ఇవ్వడానికా, ఎవరి గురించి దేని గురించి అని చెప్పని అనేసరికి, మా అత్తగారి మీద ఇంకా మా బావగారి మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పని అంటుంది. అత్తగారి మీద బావగారి మీద ఏమని కంప్లైంట్ ఇవ్వాలి, రాసివ్వండి అని చెప్పి, రైటర్ వీళ్ళేదో కంప్లైంట్ ఇస్తారంట చూడు అని చెప్పి ఎస్ఐ చెప్పేసరికి, సరే సార్ అంటూ రైటర్ అయితే ఇక వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటాడు. నా పేరు మీనా అంటూ తన పెళ్లి దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి మీనా ఏ రకంగా పెళ్లి జరిగింది, ఎవరితో జరగాల్సిన పెళ్లి ఎవరితో జరిగింది, అసలు చేసుకోవాల్సిన వ్యక్తి ఎందుకు పారిపోయాడు, ఎలా పారిపోయాడు, ఇలా అన్ని వివరాలు మొత్తంగా రాస్తుంది. అలా రాసిన తర్వాత ప్రభావతి ఎన్ని రకాలుగా తనని హింస పెట్టింది, ఎన్ని రకాలుగా తనని బాధ పెడుతోంది, ఏ విధంగా మిగతా కోడళ్ళని ట్రీట్ చేస్తోంది, తన్నెలా ట్రీట్ చేస్తోంది అని చెప్పి ఆ విషయాలన్నీ కూడా రాసిస్తుంది ఇక మీనా అయితే. ఇక అలా రాసిన తర్వాత పోలీసులైతే, ఏంటమ్మా ఇన్ని రకాల బాధలు పెట్టిందా మీ అత్తగారు అని చెప్పని అంటే, అవును సార్, ఈ బాధలన్నీ చూసి మా తమ్ముడు ఇంటికొస్తేనేమో వాడిని దొంగని చేసి బ్యాగులు మొత్తం చెక్ చేశారు మా బావ మా అత్త ఇద్దరు కూడా. వాళ్ళు అలా చేయటంతో వాడి ఈగోకి తీసుకున్నాడు, వీడికున్నటువంటి గుణ అనే దరిద్రపు ఫ్రెండ్ వల్ల వీడు ఇలాంటి పని చేశాడు, మీరు గుణాన్ని కూడా పట్టుకోవాలి సార్ అని చెప్పి అటు గుణ మీద శివ గురించి కంప్లైంట్, ఇటు నుంచి ప్రభావతి మీద తన గురించి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మీనా. ఇక మనోజ్ పుస్తెలతాడు ఇంకా తనకు సంబంధించిన బంగారం తీసుకెళ్లి అమ్ముకున్న విషయం కూడా రాస్తుంది. ఇవన్నీ రాసి కంప్లైంట్ ఇచ్చి మీనా ఇంటికి వెళ్ళిపోతుంది. బాలు అయితే, నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు, అర్థమైందా అని చెప్పి చెప్తాడు. అలాగేనండి అని చెప్పి మీనా ఇక ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ అయితే, చూడవయ్యా ఇక్కడ ఈ కంప్లైంట్ చూస్తే నాకే చాలా జాలేస్తోంది, అసలు ఎవరయ్యా ఈ అత్తగారు, మరి ఇంత దారుణంగా ఉంది అని చెప్పేసేసి అంటాడు ఎస్ఐ అయితే. ఏమో సార్, ఇంత దారుణమైన అత్తగారులని నేను ఈ రోజుల్లో చూడలేదు, చాలా వరకు అత్తాకోడళ్ళు ఫ్రెండ్లీగా ఉంటున్నారు సార్, చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, కానీ ఈ రకంగా ఇద్దరు కోడళ్ళని ఒక కోడల్ని ఒకలా చూడటమే సార్ అని చెప్పేసేసి పోలీసులు కూడా మాట్లాడుకుంటారు. సరే సరే మీరు ముందు వెళ్ళి ఈవిడ ఎవరో ఏంటో ఈవిడ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్తాడు. దాంతో ఇక
కానిస్టేబుల్స్ అయితే సత్యం వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత బాలు హాల్లో కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటాడు. అలా టిఫిన్ చేస్తున్నటువంటి బాలుని లోపల ఎవరు అని చెప్పానంటే రండి సార్ అని చెప్పానంటాడు బాలు. ఇక్కడ ప్రభావతి మనోజ్ అంటే ఎవరు అని చెప్పని అనేసరికి ప్రభావతి మనోజా, అదిగోండి ఆవిడే ప్రభావతి మెట్లు దిగుతోంది కదా, ఆ మనోజ్ అంటే ఇదిగోండి ఇక్కడ కూర్చుని తింటున్నాడుగా వీడే అని చెప్పని అనేసరికి ఇక పోలీసులు ఏమమ్మా మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడానికి వచ్చామంటే మమ్మల్ని అరెస్ట్ చేయటం ఏంటి, నేను కంప్లైంట్ ఇచ్చింది శివగాడి మీద, దొంగతనం చేసిన ఆ విధవని వదిలేసి నన్ను మీరు అరెస్ట్ చేస్తానంటారేంటి అని చెప్పని అంటుంది. ఈలోపు ఇక ఇటు నుంచి సత్యం అయితే ఏంటి శివ మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చావా అని అంటాడు. ఇచ్చానండి, మరి లేకపోతే వాడు చేసిన పనికి వాడిని ఏమైనా నెత్తిన పెట్టుకోవాలా అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రభా, శివ మీద నువ్వు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని చెప్పని అంటాడు. అవును మరి ఇచ్చే వచ్చాను, వాడు చేసిన దొంగతనాన్ని గురించి నేను పోలీసులకి చెప్పే వచ్చాను, వాడిని ఈ పాటికి అరెస్ట్ కూడా చేసుంటారు అని చెప్పని అంటుంది. బాలు ఏంట్రా ఇదంతా అని చెప్పని అంటే అవునన్న కంప్లైంట్ ఇచ్చింది, ఆవిడ ₹1,00,000 పోయాయని అవి పోవడానికి కారణం శివేనని చెప్పేసేసి కంప్లైంట్ ఇచ్చింది అనేసరికి బాలు అన్న మాటలతోటి ఇక సత్యమైతే ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదురా, ఇప్పుడు మీ అమ్మని అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడం ఏంటి అని చెప్పని అంటాడు. చెప్తాను నాన్న, అన్నీ చెప్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పి సార్ మీకు కావలసిన ప్రభావతి మనోజ్ ఇద్దరు వీళ్లే అని చెప్పని అంటాడు. అనేసరికి ఇక రండమ్మా మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పని అంటారు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని ప్రభావతి అడిగేసరికి మిమ్మల్ని ఏమో కట్నం కోసం వేధిస్తున్నటువంటి అత్తగారిగా అరెస్ట్ చేస్తున్నాం, ఇక గృహహింస చట్టం కింద అరెస్టు చేస్తున్నాం. ఇటు నుంచి మీ అబ్బాయి గారి మీద కంప్లైంట్ ఏమని వచ్చిందో తెలుసా, మీ అబ్బాయి గారి మీద కంప్లైంట్ ఏమని వచ్చిందంటే అంటూ ఉంటే ఏంటి మా అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చారా, ఎవరు అని అంటే మీనా అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అని అంటే ఏమని అంటే తనకి సంబంధించిన బంగారాన్ని ఎత్తుకెళ్ళి అమ్ముకున్నాడు అని చెప్పేసేసి కంప్లైంట్ ఇచ్చింది. అందులోనే అసలు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అతను ఆ ఇంటికి సంబంధించిన 40 లక్షల డబ్బుని ఎత్తుకుపోయి నన్ను పెళ్లిపేటల మీద మోసం చేశాడు అని కూడా కంప్లైంట్ ఇచ్చింది అని అనేసరికి చూసారా దాన్ని నెత్తిన పెట్టుకొని మీరు ఎన్ని రకాలుగా దాన్ని గొప్పగా చూపిసినా చివరాఖరికి దాని బుద్ధి చూపించుకుంది అని చెప్పని అంటే ఇక వచ్చిన కానిస్టేబుల్ చూడమ్మా ఆ వివరాలని మాకు తెలియదు, వాటి గురించి మీరు తర్వాత మాట్లాడుకోండి, ముందైతే మీరు స్టేషన్కి పదండి అని చెప్పేసేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. దాంతో ఇక వాళ్ళిద్దరిని తీసుకొని పోలీసులు వెళ్తూ ఉంటే అందరూ కూడా ఏంటి ప్రభావతి మీద పోలీస్ కంప్లైంట్ పెట్టిందంట కోడలు అని అంటూ ఉంటే సత్యమైతే ఏంట్రా బాలు ఇది మీనా ఎందుకు ఇలా చేసింది అని చెప్పని అడిగితే ఎవరికైనా కూడా సహనం ఓర్పు అనేవి ఉంటాయి కదా నాన్న, ఆ సహనం ఓర్పు చచ్చిపోయినప్పుడు ఖచ్చితంగా మనుషులు ఇలానే ప్రవర్తిస్తారు నాన్న అని చెప్పని అంటాడు. అసలు ఎందుకు మీనాకి ఎంత కోపం వచ్చింది అని చెప్పని అంటే తన తమ్ముడు ఎలాంటి పరిస్థితుల్లో అలా చేశాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చెయ్యకపోగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన నోటికి వచ్చినట్టు మాట్లాడి తన చేతికి వచ్చినట్టు చేసి వచ్చింది అమ్మ అని అంటాడు. ఏంటి ఏం చేసిందిరా అంటే శివని చెప్పుతో కొట్టింది నాన్న, అలాగే ఆ ఇంట్లోంచి శివని బయటకి ఇచ్చుకొచ్చింది, ఇవన్నీ వాళ్ళకి అవమానం కాదా నాన్న, వాళ్ళందరూ ఎంతలా బాధపడుతున్నారో తెలుసా అని అనేసరికి ఒక్కసారిగా సత్యమైతే ఏంట్రా నువ్వు చెప్తోంది నిజమా అంటే నిజం నాన్న, వాళ్ళందరినీ అవమానపరిచారు, శివగాడు చచ్చిపోవటానికి వెళ్ళిపోతే వాణ్ణి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించి స్టేషన్లో పెట్టించారు, అందుకే నాకే పంతం వచ్చింది నాన్న, ఈ రకంగా చేయటం తప్పు అని చెప్పేసేసి ఆవిడకి అనిపించినప్పుడు కొడుకు చేసినవి తప్పుల్లా అనిపించలేదా, ఎప్పుడూ కొడుకుని సమర్థిస్తూ వెనకేసుకొస్తూ మాట్లాడుతుంది కదా, మరి ఆ కొడుకు చేసిన తప్పుల్ని ఆవిడ గుర్తించాలి గ్రహించాలి అంటే ఇలాగే జరగాలి అని చెప్పి నాకు అనిపించింది నాన్న, అందుకే ఇలా చేశాను అని చెప్పని అంటాడు. నాతో ఒక మాట చెప్తే బాగుండేది బాలు అంటాడు. ఎందుకు నాన్న, నా నోరు మోయించటానికా, నన్ను నువ్వు కామ్గా ఉండు అని చెప్పి సైలెంట్ చేయటానికా అని చెప్పని అనగానే ఇక వెంటనే సత్యమైతే అలా కాదురా, నా మాట విను, ఒక్కసారి నన్ను అర్థం చేసుకో, కేసు వెనక్కి తీసుకోమని చెప్పి మీనాకు చెప్పు అంటే లేదు నాన్న, కేసు పెట్టించిందే నేను అంటాడు. ఏంటి కేసు పెట్టించింది నువ్వా అని అనగానే అవును నాన్న, నేనే కేసు పెట్టించాను, నేనే మీనాని కేసు పెట్టమని చెప్పాను అని అంటాడు. దాంతో ఇక సత్యం సరేరా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ వెళ్ళు ప్రభా, నేను ఎన్నోసార్లు చెప్పాను
సహనం ఓర్పు కోల్పోయే పరిస్థితి ఎవరికి తీసుకురాకూడదు అని చెప్పి. కానీ నువ్వు అదే పరిస్థితి తీసుకొచ్చావు. అలాంటి సిచ్యుయేషన్లోనే అక్కడ మీనాన్ని నిలబెట్టావు. వాళ్ళ తమ్ముడు జోలికి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది? అయిపోయిందేదో అయిపోయింది. డబ్బు తీసుకొచ్చి నీకొచ్చేలా, డబ్బు నీ చేతికొచ్చేలా చేశాడు బాలు. నువ్వు డబ్బు తీసేసుకున్నావు. మరి ఇంకేంటి? ఇంకా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసేసి అంటూ, ఇక వాడెవడో బయటవాడైతే అనుకోవచ్చు. వాడు మీనాకి తమ్ముడు, తప్పు చేశాడు కాదని అనట్లేదు. కానీ వాడు ఏ తప్పు చేయకుండా నువ్వు అవమానించడం వల్లే వాడికి అలా చెయ్యాలి అనిపించింది అని కూడా చెప్పాడు కదా. ఇంకా నువ్వు దీని గురించి రచ్చ చేసి వాళ్ళకి అక్కడ పరువు లేకుండా చేసి వాడిని చెప్పుతో కొట్టి ఇంట్లోంచి బయటకి ఇడ్చుకొచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? కనీసం ఇవన్నీ చేసే ముందు నాకు ఒక్క మాట అయినా చెప్పావా అనేసి సత్యం అంటాడు. ఆ మాటలతో ప్రభావతి, అది కాదండి, వాడు తప్పు చేశాడు, అందుకే నేను కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పని అంటూ ఉంటే, తప్పు చేస్తే ఇంటి పెద్దగా నాకు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకుంటావా? అట్నుంచి మీనా, ఇట్నుంచి నువ్వు, ఎవరికి వాళ్ళు పంతానికి పోయారన్నమాట అంటూ ఉంటే, ఈ విషయంలో మీనా ప్రమేయం ఏమీ లేదు నాన్న, నేనే కంప్లైంట్ పెట్టించాను అనగానే, చూసారా చూసారా, వాడి కన్న తల్లి అని కానీ తోడబుట్టిన వాడని కానీ ఉందేమో, వాడికి ఎంతసేపు ఆ పూలమ్ముకునే కుటుంబమే కావాలి అంటూ ఉంటే, అవును వాళ్లే కావాలి, ఎందుకంటే వాడికి అల్లుడిగా గౌరవం ఇస్తారు, వాడిని ఒక పెద్ద కొడుకులా చూసుకుంటాడు, అందుకే వాడికి ఆ కుటుంబమే కావాలి. ఈ ఇంట్లో ఒక కొడుకుగా వాడికి గుర్తింపుందా? అసలు మనిషిగా గుర్తింపుందా కనీసం? మరి అలాంటప్పుడు ఈ కుటుంబం గురించి వాడు ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఇప్పటి వరకు ఈ కుటుంబం గురించి ఆలోచించే వాడు ఎంతో చేశాడు, ఇక చాలు, మంచి నిర్ణయమే తీసుకున్నావురా బాలు అని చెప్పని అంటాడు సత్యం. అది కాదు నాన్న, క్షమించు అంటే, లేదు లేదు, కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నావు. ఎన్నోసార్లు చెప్పి చూశాను ప్రభావతికి, తన తీరు మార్చుకుంటుందేమో, మీనా విషయంలో మారుతుందేమోనని చెప్పి, మారకపోగా ఈరోజు ఒక రాక్షసిలా ప్రవర్తించింది. ఈరోజు కనీసం జ్ఞానం లేనటువంటి మనిషిలా ప్రవర్తించింది, బుద్ధి లేనటువంటి మనిషిగా ప్రవర్తించింది. ఇక ఇలాంటి దానికి కోర్టు వారు వేసే శిక్షలే కరెక్ట్ అని చెప్పేసేసి అంటూ ఇక సత్యం అంటాడు. వెంటనే పోలీసులు, అయిందా, ఇక మేము తీసుకెళ్ళొచ్చా, పదన్నమ్మా అని చెప్పి అటు ప్రభావతిని ఇటు నుంచి మనోజ్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే, రోహిణి అయితే అప్పుడే వస్తుంది. ఏంటి మనోజ్ని అరెస్ట్ చేస్తున్నారు అని అనగానే, నన్ను కూడా అరెస్ట్ చేస్తున్నారే అంటే, అదేంటత్తయ్య మీ ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటుంది. మీనా మా ఇద్దరి మీద కంప్లైంట్ పెట్టిందంటే ఈ బాలుగడే పెట్టించాడంట అని అంటే, ఆయన మీద ఎందుకు పెట్టింది అని అనగానే, నేనేమో దాన్ని హింసించేస్తున్నానంట, బాధలు పెడుతున్నానట, వరకట్నం తీసుకురాలేదని వేధిస్తున్నానట, వీడేమో దాని బంగారం అంతా వాళ్ళ అమ్మ చేయించింది కదా, మరి అందుకని దాని బంగారం తీసుకెళ్లి అమ్ముకున్నాడని, ఇంట్లో నుంచి 40 లక్షలు తీసుకెళ్లిపోయాడని, తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లిపేటల దాకా తీసుకొచ్చి పారిపోయి వెళ్ళిపోయాడని పాత విషయాలన్నీ తవ్వుతూ కంప్లైంట్ పెట్టింది. అందుకే తీసుకెళ్తున్నారే, ఎలా అయినా బెయిల్ అరేంజ్ చేసి నన్ను బయటకు తీసుకురా రోహిణి అంటూ ఉంటుంది. చూస్తాను అత్తయ్య, ముందు మనోజ్ విషయం చూడాలి కదా అంటుంది రోహిణి. ఏంటి చూస్తానా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీసుల దగ్గరికి వెళ్ళి బెయిల్ కోసం మాట్లాడతాడు. ఇక సత్యం అయితే, బెయిల్ రాదు సార్, ఆవిడ చాలా స్ట్రాంగ్గా కేసు పెట్టింది అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక కోర్టు కేసుకి వెళ్తుంది. హియరింగ్ రోజున అందరూ కూడా వెళ్ళి కోర్టులో కూర్చుంటారు. చూడమ్మా, నువ్వు పెట్టిన కంప్లైంట్ ఆధారంగా ఈ కేసు ఫైల్ చేయటం జరిగింది. మరి నిన్ను ఇలా హింసలు పెట్టారు అనడానికి, అలాగే మీ అత్తగారు మీ బావగారు కలిసి నీ నగల్ని దొంగిలించారు అనడానికి ఏవైనా సాక్ష్యం ఉందా అని చెప్పని అడిగేసరికి, సాక్ష్యమా సార్, నా మనస్సే సాక్ష్యం సార్, నేను పడుతున్న బాధలే సాక్ష్యం సార్ అంటూ ఉంటే, అవి కోర్టుకు చెల్లవమ్మా. బలంగా ఎవరైనా, ఆ ఇంట్లో వాళ్ళైనా పర్వాలేదు, చుట్టుపక్కల వాళ్ళైనా పర్వాలేదు, నిజంగానే నిన్నావిడ హింస పెట్టిందని, నిజంగానే నీ నగల్ని అతను ఎత్తుకుపోయాడని చెప్పి సాక్ష్యం చెప్పగలగాలి అని అనేసరికి, సాక్ష్యం అంటూ ఉంటుంది. ఉంది సార్, సాక్ష్యం ఉంది అంటూ శృతి లేచి నిలబడుతుంది. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏ శృతి కూర్చో అంటుంది రోహిణి. ఆగు అని చెప్పని అంటూ, నేనే సాక్ష్యాన్ని సార్, నేను బాలు మీనాల తరువాత పుట్టినటువంటి రవికి భార్యని, అంటే మీనాకి తోటి కోడల్ని సార్ అని చెప్పేసరికి ఇక వెంటనే జడ్జి గారు, బోన్లోకి వచ్చి చెప్పమ్మా అని చెప్పని అంటారు. దాంతో ఇక బోన్లోకి వచ్చి నిలబడుతుంది శృతి. వచ్చి ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్తుంది. ప్రభావతి ఏ రకంగా మీనాని బాధ పెడుతుంది, హింస పెడుతుంది, ఎన్ని రకాలుగా మాటలంటుంది, ఈ మాటలన్నీ చెప్తుంది. దాంతోపాటు మనోజ్ ఎన్నెన్ని రకాలుగా ఇంట్లో మోసం చేశాడు, ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడాడు,
ఇలా ప్రతి విషయాన్ని ప్రభావతి ఎందుకు వెనకేసుకుంటూ వచ్చింది, మిగతా వాళ్ళ విషయంలో ప్రభావతి ఎలా ఉంటుంది, ఇలా అన్నిటిని గురించి శృతి అయితే పూర్తిగా వివరంగా కోర్టులో చెప్తుంది. ఇక ఆ మాటలు విన్నటువంటి కోర్టులో వాళ్ళంతా కూడా హవ్వా, ఉన్న 4 పిల్లల్లో ఒకడిని అసలు కొడుకే కాదంటుందట. ఇదేమి తల్లో ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాడు మాత్రం కష్టపడ్డ డబ్బంతా తీసుకొచ్చి వీళ్ళ దారాదత్తమే చేస్తున్నాడట. ఓయమ్మో, ఇలాంటి అత్తలు కూడా ఉంటారా అని చెప్పని మాట్లాడుతూ ఉంటే ప్రభావతికి తల కొట్టేసినట్టుగా ఉంటుంది. ఇక జడ్జి అయితే ప్రభావతికి ఇంకా మనోజ్కి ఇద్దరికి కూడా జైలు శిక్ష వేస్తాడు. దాంతో ఇక ప్రభావతి చచ్చినట్టు దిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మీనా, ఆ కేసు వెనక్కి తీసుకోవే అని చెప్పని అంటుంది. లేదత్తయ్యా, మీరు శివ మీద ఎందుకు కేసు పెట్టారు, వాడిని ఎందుకు చెప్పుతో కొట్టారు, జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా మీరు ఎందుకు వాడి మీద ఆవేశపడ్డారు, చెప్తున్న కొద్దీ వాడిని రోడ్డు మీద కీడ్చుకొచ్చారు, నా కుటుంబాన్ని నడి రోడ్డు మీద నుంచోపెట్టారు. మీరు విన్నారా నా మాట? ఇప్పుడు ఏమవుతుంది, నేను మీ ఇంటికి రాను, కాపురం మీ ఇంట్లో చెయ్యను, అంతే కదా. మహా అయితే ఎలాగోలా ఒప్పించి మీ కొడుకుని నా దగ్గరికి కూడా రాకుండా చేస్తారు, నా కుటుంబంతో కలవకుండా చేస్తారు, మా ఇద్దరి కాపురం తీస్తారు, అంతే కదా. ముందు నుంచి మీరు అనుకుంటున్నది అదే, ముందు నుంచి మీరు కోరుకుంటుంది కూడా అదే, అదే ఇప్పుడు జరుగుతుంది. అంతకుమించి ఏమీ లేదు. అందుకే నా పుట్టింటిని నేను వదులుకోదలుచుకోలేదు. నా పుట్టింటి వాళ్ళు మీ వల్ల బాధపడుతూ మీ వల్ల ఏడుస్తూ ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే టిట్ ఫర్ టాట్ అని చెప్పి మీ అబ్బాయే నాతో ఈ కంప్లైంట్ పెట్టించారు అంటూ ఉండేసరికి ఇక వెంటనే ప్రభావతి అయితే, ఒరే బాలు, ఆలోచించరా, ఒక్కసారి ఆలోచించరా అని చెప్పని అంటూ ఉండేసరికి, నేనేం చేయలేనమ్మా, నువ్వు శివ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకో, శివని రిలీజ్ చేయించు, నేను ఇక్కడ కేసు వెనక్కి తీసుకుంటా అని చెప్పని అంటాడు. ఈ మాట ముందే చెప్తే కోర్టు దాకా వచ్చే పని ఉండేది కాదు కదరా అని అంటే, ఏమైంది ఆంటీ, కోర్టుకొస్తే ఏమైంది, మీ బండారం బయటపడింది, మీరు ఎలాంటి వారో ప్రపంచానికి తెలిసింది అని చెప్పని అంటుంది శృతి. నువ్వు మాట్లాడకు శృతి, నువ్వు కాదు ఇదంతా చేసింది, అసలు నిన్ను సాక్ష్యం చెప్పమని ఎవరు చెప్పారు అని అంటే, సాక్ష్యం ఒకళ్ళు చెప్తే చెప్పరా ఆంటీ, ఒకళ్ళు చెప్తే చెప్పేది దొంగ సాక్ష్యం అవుతుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే కరెక్ట్గా సాక్ష్యం చెప్పినట్టు అవుతుంది అని చెప్పి శృతి అంటూ ఉంటుంది. ఇక అలా అంటున్నటువంటి శృతి మాటలతోటి ప్రభావతి అయితే షాక్ అవుతుంది. అలా షాక్ అయినటువంటి ప్రభావతి ఇక జడ్జి గారి ముందే, తప్పైంది సార్, నేను మా శివ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటున్నాను, నా కోడలు ఈ కేసు వెనక్కి తీసుకుంటానంటోంది అని చెప్పని అంటే, జడ్జి అయితే, ఏమ్మా, ఈ కేసు నువ్వు వెనక్కి తీసుకుంటావా అని చెప్పని అంటాడు. అనేసరికి, అవును సార్, వెనక్కి తీసుకుంటాను అని చెప్తుంది మీనా. ఇక మీనా అలా చెప్పడంతో జడ్జి అయితే, ఇది ఫ్యామిలీ కేసు కాబట్టి ఇక్కడి వరకు పార్డన్ చేసి వదిలేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను పార్డన్ చేస్తున్నాను. అయితే ఇకపై మీనాకి ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఈ అత్తగారు ఇంకా ఆ బావగారు ఇద్దరూ కలిసి మీనాని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళిద్దరూ జైలు శిక్ష అనేది తప్పకుండా అనుభవించాల్సిందే అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి, మోసం చేసిన జైలు శిక్ష పడుతుందా సార్ అని చెప్పేసేసి బాలు అంటాడు. తప్పకుండా జైలు శిక్ష పడుతుంది. అసలు మోసం అనేది మాత్రం ఖచ్చితంగా శిక్షార్హమైనటువంటి తప్పు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మోసం చేసినా, అబద్ధాలు చెప్పినా, ఫ్రాడ్ చేసినా ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్తారు. దాంతో ఇక అందరూ బయటకు వచ్చేస్తారు, శివాని వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఇక ప్రభావతి అయితే చాలా కోపంగా ఇంటికి బయలుదేరుతుంది. ఇక శృతి ఇంట్లోకి వస్తూ ఉంటే, ఆగు శృతి, నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నని తీసుకురా అని అంటే, రవి, నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నని తీసుకురావాలా, లేక నువ్వు నాతో వచ్చేస్తావా అని అంటే, అమ్మ ఎందుకు ఇప్పుడు ఇంత గొడవ చేస్తున్నావంటే, నాకు వ్యతిరేకంగా అది సాక్ష్యం చెప్పిందిరా కోర్టులో అని అంటే, ఉన్నమాటే చెప్పింది, లేనిదేమన్నా చెప్పిందా ఏంటమ్మా అంటే, ఇప్పుడు ఏమంటావురా అంటే, తను నువ్వు లోపలికి రానిస్తే బాగుంటుంది, లేదంటే నేనే బయటకు వెళ్ళిపోయి ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాను ఇల్లరికానికి అని అంటాడు. చాలా బాగుందిరా, అందరూ కలిసి నా మీద కావాలని కక్ష కట్టినట్టు అంటే, మీలాంటి అత్తగారి దగ్గర ఉండి కాపురం చేయాలని ఎవరు అనుకుంటారు చెప్పండి, ఎవ్వరూ అనుకోరు కదా అని అంటుంది. ఇక దాంతో ఇక శృతిని లోపలికి రాణిస్తుంది ప్రభావతి. ఆ తర్వాత రోహిణి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదంతా నేనే చేయించాను అనే విషయం బయటపడితే బాలు నా జీవితం మొత్తాన్ని బయట పెట్టేస్తాడు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు మీన బట్టలు తీసుకుని కిందికి వస్తూ ఉంటే, సత్యం ఎక్కడికి రా అని అంటాడు. ఇకపై ఈ ఇంట్లో ఉండాలని మేము అనుకోవట్లేదు నాన్న, ఇన్ని రకాలుగా ఇంత ఇదిగా మా మీద కడుపులో కక్ష పెట్టుకున్న ఈ మనిషితో ఈ ఇంట్లో ఉండడం మా వల్ల కాదు, ఇక మేము వెళ్ళిపోతాం, మా జీవితానికి మమ్మల్ని వదిలేయండి నాన్న అని చెప్పని అంటాడు. బాలు అలాంటి నిర్ణయం తీసుకోకురా అంటూ ఉంటే, లేదు నాన్న,
ఎట్టి పరిస్థితుల్లోనూ నేనింక ఇక్కడ ఉండటం అనేది కరెక్ట్ కాదు. నా భార్యని అవమానించడం వేరు. నా భార్య కుటుంబాన్ని అవమానించింది. నా భార్య కుటుంబాన్ని నడి రోడ్డు మీద నుంచోపెట్టింది. నా బావుమరిదిని చెప్పు తీసుకుని కొట్టింది. వీడు చేసిన పనులకి మనం దేంతో కొట్టాలి నాన్న? అన్నిటికీ మనం భరించుకుంటూ వచ్చాం కాబట్టి ఈరోజు వీడు గౌరవంగా నించునున్నాడు. కానీ ఈవిడ చేసిన పనికి వాడేదన్నా చేసుకుంటే ఆ కుటుంబానికి మగదిక్కు ఎవరున్నారు నాన్న? ఆ కొడుకు మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న ఆ తల్లి పరిస్థితి ఏంటి నాన్న అంటూ ఉండేసరికి